హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా పెద్దవాళ్ళకి అన్నం పెడుతున్నాం. చేపల కూర ఇష్టం. చేపల కూరలు ఏమేమి వేసాను తెలుసా? ఒకసారి తయారు చేసి పెట్టాను కదా, నువ్వుల పొడి, అవిసెల పొడి, ఉలగాకు పొడి, ఇవన్నీ వేసి చెప్తే చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, మనసు పెట్టి వండారు అనిపిస్తుంది. అందుకని చేపల కూర మా నాన్న గురించి బాగా పదార్థాలతో వారిని పూజించాడు. చేతులు జోడించి భక్తితో నమస్కరించాడు. పితృదేవతలు సంతోషించి ఇలా అన్నారు: కుమారా, నీ స్తుతి మా హృదయాన్ని బిర్యానీ, చికెన్ బిర్యానీ, నీ భక్తి శ్రద్ధ మమ్మల్ని ప్రసన్నం చేసింది. ఈ కోరికను నిర్భయంగా చెప్పు. దీంతో ఈరోజు అన్నం కోరికను తప్పక. నాన్నకి అన్నం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, అందరికి పెట్టేశాను. మా తమ్ముడు మా అన్నయ్య ఒక నెలలో చచ్చిపోయారు, వాళ్ళని కూడా ఇందులో కలిపేసేసాను. అయిపోయింది. అందరూ ఈ ఫొటోస్ ఇక్కడ లేవు ఫ్రెండ్స్, ఊర్లో ఉన్నాయి. ఫొటోస్ పెట్టకపోయినా కానీ మనం మనసులో అనుకొని పెట్టేయచ్చంట. పెట్టేశాను. ఈ సంవత్సరం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసా. ఇంత తొందరగా అయ్యిద్ది అనుకోలే ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే పని నడుస్తుంది, ఇంట్లో హడావుడిగా ఉందంతా. తొందరగా అయిపోయింది. అందరు తినేసి అందరినీ, మీ చుట్టాలని, ఫ్రెండ్స్ని, బిడ్డల్ని, కొడుకుల్ని అందరిని దీవించేసేయండి. 1,000,000 దండాలు, 1,000,000 నమస్కారాలు. అయితే మా నాన్నకి పెట్టేసాను ఫ్రెండ్స్. ప్రశాంతం వచ్చే సంవత్సరం వరకు మనసు నాకు. ఎందుకో పెట్టిన దాకా మనసు ఊరుకోదు ఫ్రెండ్స్. నాకు సంవత్సరంలో 4-5 సార్లు పెడతా. వీళ్ళు చనిపోయిన రోజుల్లో అందరికి పెడతానే ఉంటాను. ఇప్పుడు కూడా పెట్టేసి కంప్లీట్ అయ్యింది. తినేసి మా నాన్న ఎప్పుడు నా ఇంటినే ఉంటాడు, నాకు అన్నీ చెప్తా ఉంటాడు. అప్పుడు ఎట్లా చెప్పాడు అట్లా. పెద్దవాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. మనం మర్చిపోతే ప్రశాంతంగా ఉండలేము. ఆస్తులు కూడవు, పనులు కావు. కొంతమంది చనిపోయిన రోజులు కూడా ఏం చేయట్లేదు, అసలు మర్చిపోతున్నారు. చాలామంది చేస్తారు, 70% అయితే చేస్తారు. కొంతమంది చేయరు. చేయాలి. చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. నేనైతే చేసేసా ఫ్రెండ్స్. బాయ్, సీ యూ. వీడియో చూసి లైక్ చేయండి. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేయండి ఫ్రెండ్స్. బాయ్.